अखंडानंद बोधाय शिष्य संतापहरिणे सच्चिदानंद रूपाय दक्षिणामूर्तये नमः। सर्वगुरुभ्यो नमः। హిందూ సనాతన ధర్మంలో మనందరి గురుదేవులు ఎందరో గురుదేవులు అందరికీ నమస్కరిస్తూ మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ గారి కరచరణములకు నమస్కరిస్తూ తల్లి జగన్మాత బిందు త్రికోణ వశుకోణ దశారయుగ్మ మన్మస్రదల సంయుత షోడశారం कृत त्रिभुवनयुतं परित चतुर्द्वारा श्रीचक्रमे मुदितं परदेवतायः त्वां गौरी त्रिपुरां परापरकलां श्रीचक्रसञ्चारिणी। అమ్మవారి యొక్క మనందరి ఇష్ట దేవత అయినటువంటి హృదయ దేవత అయినటువంటి తల్లి కరచరణములకు నమస్కరిస్తూ త్రినాథ్ గురూజీ గారు అమ్మ మనసు ఎట్లా ఉంటుందో అని ఒక పాట రాశారు. ఒక శరణము ఒక పల్లవి పాడి మనం కార్యక్రమానికి వెళదామమ్మా. ఓం శక్తి. దీక్షలెన్నో చేయించే జగజననీ దీక్షలెన్నో చేయించే జగజననీ పుణ్యమెంతో ప్రసాదించే పరమ పావని అన్నిటిలో అండగుండే అమ్మ భవాని అన్నిటిలో అండగుండే అమ్మ భవాని ఇదైతో ఆదరించే శక్తి రూపిణి చూడండి ఎలా ఉంటుందో. చాలా మంది అమ్మవారికి చాలా కోపిచ్చి చాలా గర్వించి అని అనుకుంటారు కదా. కానీ దుర్గమ్మ తల్లి కొన్నంత మెత్తటి మనస్సు మరి ఏ దేవతలకి లేదు. లక్ష్మీదేవి చాలా మెత్తగా ఉంటుంది అనుకుంటారు, మనస్సు చాలా గరుకుగా ఉంటుంది. ఆవిడకి ముక్కు మూతి ఇరుకొచ్చింది అనుకోండి, ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది. డబ్బున్నవాడంతా కిందకి వచ్చేస్తారు. కానీ అమ్మ అలా కాదు. ఛే అన్న ఛీ అన్న నమ్మితే పట్టుకునే ఉంటారు. చూడండి గురుభవాని గారు ఎంత బాగా రాశారు. పూర్తిగా నమ్మితే పరవశిస్తది, పూర్తిగా నమ్మితే పరవశిస్తది, పాలు పండు వచ్చేసి నాకు అంటది, నా భక్తులంటే నీ ఇష్టమంటది, అమ్మ అని పిలిస్తే పరవశిస్తది, మీరు నన్ను వదిలినా వదలనంటది, మీరు నన్ను వదిలినా వదలనంటది, కంటికి రెప్పై కథలంటది, దీనికి భయపడక సాగమంటది, ముందుండి నడుపుతాను చూడమంటది,
చూడమంటది. మిగిలిన వారెవరు లేరు అంటది. మిగిలిన వారెవరు లేరు అంటది. నమ్మకుంటే వారి దారి చూసుకోమంటది. నన్ను చూడండి నన్నంటది. చూపిస్తా నెలలెన్ను చూడమంటది. శిక్షలెన్ను జయించే జగజ్జనని. పుణ్యమెంతో ప్రసాదించే పరమ పావని. దిగిలో అందగుండే అమ్మ భవాని. అమ్మలైతో ఆదరించే శక్తి రూపిణి. అమ్మలైతో ఆదరించే శక్తి రూపిణి. ఎవరన్నా వదిలిపెట్టేస్తారేమో కానీ అమ్మ మనస్సు శంకరులు అనేక రకాలుగా చెప్పారు. ఆమె మనస్సు ఎంతటి మెత్తతనం అంటే పాలలో వెన్న కన్నా అమ్మ మనస్సు అంత మెత్తగా ఉంటుంది. ఆవిడకి ఇవ్వడమే కానీ తీసుకోవడం కానీ కక్ష సాధించడం కానీ ఉండదు. దేవుళ్ళు కక్షే సాధించారంటే వాళ్ళు దేవుళ్ళే కాదు. కాబట్టి అందుకే అమ్మ అనుగ్రహం ఉంటేనే ఈ రోజున మీరు ఎంతమంది వచ్చారు. చూడు, మన వారం నేను వద్దామనుకోని నేను తయారైపోయాను. నీ సేవలు కాదు వారానికి లాగించేయమన్నా రాగలిగేనా? ఆవిడ లేదు, రాలేకపోయాయి. కానీ తయారై వచ్చాను. మధ్యాహ్నం వచ్చారు, అన్ని చదివాను, సాయంత్రం వచ్చాను, తయారు వచ్చాను. కానీ ఏదో ఒక ఇబ్బంది. కాబట్టి అలా ఉంటుంది అమ్మానంలో. సరే అమ్మ, నేను ఒక 20 నిమిషాల్లో ముగిస్తాను. తల్లిలారా, మీరందరూ మనసు పెట్టి వినాలి నేను చెప్పేటువంటిది. ఈ కథని నేను ఎత్తుకున్నాను కానీ ఇది నేను చెప్పడం కూడా నాకు సాహసమే. ఎందుకంటే ఒక విషయాన్ని రంజింపజేయగలగాలి. అందుకే ముందు వారానికన్నా అంతకు ముందు వారం మనం ఏం చెప్పుకున్నాం? శంకరుల యొక్క పుట్టుక ఎందుకు అని చెప్పుకున్నాం. మళ్ళా చెప్పుకుంటే నాకు ఇచ్చిన టైం కూడా చాలా కాబట్టి. కానీ శంకరుల యొక్క చరిత్ర చెప్పాలంటే ఆయన బుక్ ఎంత లావుంటుంది. కానీ ఆ బుక్ని రంగరించి వెన్న తీసి మీకు ఒక 10 నిమిషాల్లో చెప్పేయడం జరిగింది. కానీ దాని కోసం పూర్తిగా ఇంకా చాలా విషయాలు ఉంటాయి. అందుకనే మనం మొదలు పెట్టుకున్నది ఏంటంటే, కొత్త వారు చాలామంది వచ్చారు కాబట్టి, మధుర మీనాక్షి అమ్మవారు ఆ రోజుల్లో రాత్రి అయితే మనుషుల్ని తినేసేది. అమ్మ, నేను సాయిబాబా గుడి బయటికి వెళ్తున్నాను, నీ గుడికి అన్నా కూడా ఊరుకునేది కాదు, శుభ్రంగా తినేసేది. ఆ రోజు మనం ఆ ఇతిహాసాన్ని మొదలు పెట్టుకున్నాం. అందులో భాగంగా అందుకే నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలంటే ఏదో మానవ జీవితము ఒక నవ్వులు పువ్వులు అది చెప్పడం లేదు, అమ్మవారి కోసం చెప్పడం లేదు. ఈరోజు మనం అడుగు పెడుతున్నాం. అందుకే నేను చెప్పేది మీరు మీ అందరికీ బాగా ఇష్టమైనది ఒకటి ఉందని ఇంట్లో నేను చెప్పండి. అది అందరికీ ఇష్టమైంది అంటే నాకు అమ్మ ఇష్టం ఉంది, బాబాయ్ ఇష్టం ఉన్నాడు, ఇంకోటి ఇష్టం ఉన్నాడు అని చెప్తున్నారా? టీవీ అంటే ఇష్టమని చెప్తున్నాడు చూసారా? ఇంకా అంతకన్నా ఇష్టమైపోయింది రండి సెల్ ఫోన్. టీవీ కన్నా బాగా ఇష్టమైపోయింది. సెల్ ఫోన్ 1వ స్థానంలో ఉంది, టీవీ 2వ స్థానంలో ఉంది. అందుకని ఆడవాళ్ళకి పాపం టీవీ అంటే ఇష్టం కాబట్టి నేను చెప్పేది ఒక టీవీ సీరియల్ అనుకోండి. అప్పుడు నేను చెప్పిన కథ మీకు బాగా అర్థమవుతుంది. టీవీ సీరియల్ అంటే ఎంత ఇష్టమో తల్లులకి. మన దరిద్రం ఏంటంటే ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్తుంటే
కార్తీక దీపం 2 వస్తుందండి. పాపం తెగ చూస్తున్నారా, ఊరు చూడడానికే తెచ్చారు, కొన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ అయ్యే మాటలు, అయ్యే యాక్టర్లు, అయ్యే డైలాగులు. కార్తీక మాసం, కార్తీక దీపం 2 వాటండి. అలాగైపోయింది. చూసారు ప్రజలు ఎంత ఆనందపడుతున్నారో. అమ్మవారి కోసం మాట చెప్తే ఆనందపడ్డారా, నవ్వారా, నవ్వుతలేదు కదా. టీవీ చెప్తే అంత బాగుంటున్నారు. అందుకే కథలోకి వెళ్ళే ముందు ఈ వారం ముందుగా శంకరులు అనుకుంటున్నారా, ఇప్పుడు ఈ టీవీలో ఒక ఆది శంకరుల వారే కనపడుతున్నారు మీకు. ఇంక టీవీలో ఇంకేం కనపడతలే. శంకరులు కూర్చొని వారి యొక్క ఆశ్రమంలో కూర్చొని వారు అనుకుంటున్నారట, ఈ మీనాక్షి అమ్మవారిని ఎలా అదుపు చేయాలి, ఆ తల్లిలో ఉండేటువంటి ఈ తామసిక శక్తిని ఎలా పోగొట్టాలి, ఆ తల్లికి వచ్చినటువంటి ఆ కలంకాన్ని ఎలా తీసేయాలి అని శంకరులు పదే 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 ఆలోచిస్తున్నారు. తల్లికి ఇంత చెడ్డ పేరు వచ్చిందంటే బిడ్డలకు బాధే కదండి, మరి శంకరులకు బాధే కదండి. అమృతమయమైనటువంటి ఆ తల్లి నిశాచర రూపంలో ఇలా అయిపోవడం ఏంటి అని శంకరులు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆయన ఒక్క నిర్ణయానికి వచ్చారట. ఏమిటా నిర్ణయము? ముందుగా మనము అమ్మని అదుపు చేయగలిగితే స్వార్థపూరితమైనటువంటి బలులు ఇచ్చేటువంటి వారి ఆటలు అంతా అవే ఆగుతాయి. అందుకు ముందుగా అమ్మని అదుపు చేయగలగాలి మనం అని శంకరులు నిర్ణయించుకున్నారు. ఎందుకని? ఇప్పుడు అమ్మవారు ఏదైనా మనకి ఇష్టమైతే మనం తింటాం, ఇష్టం కాకపోతే మనం వద్దు అని అంటాం కదా. అలాగే అమ్మవారు ఇక్కడ ఎవరిని తింటుంది? జీవుల్ని, జంతు జాలాలే తినేస్తుంది. కానీ అమ్మకి అది వద్దు అనిపించాలి. మరి వద్దు అనిపించాలంటే అమ్మలో ఉండేటువంటి తామసిక శక్తిని తీయాలి. అందుకు శంకరులు అనుకున్నారట, ఎక్కడైతే ఏ దేవతలలో అయితే ఈ యొక్క క్షుద్ర పూజలు చేసి ఆ బీజములు, ఆ మంత్రశక్తి వదిలివేసి ఆ యంత్రాలలో నిక్షిప్తం చేసినటువంటి గుళ్ళు ఉన్నాయో అన్నిటిలో ఉండేటువంటి ఆ బీజాలను తొలగించి సర్వశాంతిమయమైనటువంటి శ్రీచక్ర యంత్ర స్థాపన చెయ్యాలి అని శంకరులు మనసులో సంకల్పించుకొని బయలుదేరారు మధుర మీనాక్షి దగ్గరికి. అప్పటికి శంకరుల వయసు ఎంత ఉంటుందండి? సుమారుగా ఒక 12 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు ఉంటుంది. మరి అంత చిన్న కుర్రోడు అమ్మవారిని ఎలా అదుపు చేయగలడు? అలా అనుకుని శంకరులు మనకి బయలుదేరడం జరిగింది. అక్కడ ఆ సీన్ అలా కట్ చేస్తే శంకరులు అక్కడ ప్రయాణమై ఉన్నారు. అక్కడ అలా కట్ చేస్తే ఇక్కడ మనం అందరం కూడా ఒక్కసారి మధుర మీనాక్షి అమ్మవారి కోసం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అమ్మవారు మధురలో ఉండేటువంటి మీనాక్షి అమ్మవారమ్మ ఆకుపచ్చ శిలతో ఉంటుంది. అందుకే ఆ అమ్మకి మరకత శ్యామ అనేటువంటి పేరు. మధుర మీరు వెళ్ళారనుకోండి, నిలువెత్తు విగ్రహము ఆకుపచ్చ శిలతో ఉంటుంది. అమ్మవారి యొక్క రూపం అన్నమాట. అంత అందమైనటువంటి తల్లి ఆ మధుర మీనాక్షి అమ్మవారు. ఇక మనం గుడిలోకి వెళ్ళామనుకో, అమ్మ ఎత్తైనటువంటి ప్రాకారాలతో గర్భగుడికి 4 చోట్ల 4 అతి ఎత్తైనటువంటి ప్రాకారాలతో 4 ద్వారాలు ఉంటాయి. అందుకే తూర్పు ద్వారం నుంచి వెళ్ళే వాళ్ళని గుర్తు పెట్టుకొని మళ్ళీ తూర్పు ద్వారానికే వెళ్ళాలి. తూర్పు ద్వారాన్ని బస్సు ఆపి మీరు పడమట ద్వారం నుంచి బయటికి వెళ్ళేదనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతారు. అందుకు 4 ద్వారాలు రాజవీధుల్లో సమానంగా ఉంటాయి, ఒకేలా ఉంటాయి అన్నమాట. అందుకని 4 ద్వారాల నుంచి మనం దాటుకొని మనం వెళ్ళినట్టయితే
అమ్మవారు ఎలా ఉంటుంది అంటే అమ్మా, మణిద్వీపములో జగన్మాత తన యొక్క స్థానములో కూర్చున్నట్లుగా, అలాగే శ్రీచక్రములో బిందు స్థానములో జగన్మాత కూర్చుని ఉన్నట్లుగా ఆ యొక్క గుడి ఉంటుందట. అలాగే అమ్మవారికమ్మ ఆ యొక్క విగ్రహం చెక్కేటప్పుడు అమ్మవారి యొక్క పురులన్నీ కూడా పాండ్యుల యొక్క తీరి అలా ఉంటుంది. పాండ్యరాజులు ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, వాళ్ళ యొక్క పురులని ఎడమ వైపు కట్టుకుంటారు. అందుకే మీనాక్షి అమ్మవారి యొక్క కొప్పు ఎడమ వైపుకి కొట్టి అక్కడ కొన్ని పూలు పెట్టినట్టయితే అమ్మవారి యొక్క ముఖము ఎంతో నయనారవిందంగా ఉంటుందట. అసలు మీనాక్షి అమ్మవారు అంటేనే అమ్మవారి యొక్క పనులాటండి. మీనం అంటే చేప, అమ్మవారి యొక్క పళ్ళు చేపని పోలి ఉంటాయట. అంటే ఆ అమ్మ యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి. అందుకే చింతన ఒక్కసారి చెప్తారు, ప్రాతస్వరామి మీనాక్షి వదనారవిందం బింబాదరం రుదిరమౌక్తిక శోభనాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాడ్యం మందస్మితం మృగు మృగోజ్వల కాలదేశం ప్రాతస్మరామి మీనాక్షి వదనారవిందం అన్నట్లుగా ఉంటుందట. అమ్మ ముఖమాట అండి, పెదవులు రెండు కూడా దొండపండు ఎంత ఎర్రగా ఉంటాయో అమ్మవారి యొక్క పెదవులు అంత ఎర్రగా ఉంటాయటమ్మా. అంతేకాకుండా ఆ తల్లి యొక్క పాల భాగము అర్ధచంద్రుణ్ణి పోలినటువంటి అంత అందంగా ఉంటుందట. దీన్ని పాలభాగము అంటారు. ఈ పాలభాగం అమ్మా, అర్ధచంద్రుడు అంటే అమ్మా సగము తిది అష్టమి నాటికి చంద్రుడుని ఒక్కసారి మీరు చూసినట్లయితే ఆపాపుగా ఉండి ఆ ఎలిగేటువంటి కాంతి ఎంతో నయనారవిందంగా ఉంటాడు చంద్రుడు. అలా మీనాక్షి అమ్మవారి యొక్క నుదురు ఆ చంద్రుని యొక్క కాంతిని పోలి ఉన్నదాట. అంతేకాదండి, కాకుండా నయనాలు అమ్మవారి యొక్క జుమకాలు అటు ఇటు ఎదపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి ఇంక ఎలా ఉందో చూడండి. శ్రీ విద్యాం శివవామ భాగే. శ్రీ విద్యలో జగన్మాత శివుడికి వామభాగాన్ని ఎడమ పక్కన కూర్చుంటే అమ్మవారి యొక్క కాంతి అట శివుడి మీద పడి శివుడు ఇంకా నయనారవిందంగా ఉంటాడట. అమ్మ సౌందర్యము అంతటి సౌందర్యము. ఒక ట్యూబ్ లైట్ వేస్తే ఎలుగు మన మీద పడి మనం నల్లగా ఉన్నాము, తెల్లగా ఉన్నాము ఎలా కనపడుతుందో అమ్మవారి యొక్క తేజస్సు ఆ భర్త పక్కన కూర్చుంటులోకి అంత తేజస్సు శివుడి మీద పడి శివుడు అంత కళకళలాడుతూ ఉంటాడట. అదే దివసానికి పరమేశ్వరుడు యొక్క హృదయంలో తన దేవేరిని ఇలా చూసి, ఆహా నా భార్య ఎంత సౌందర్య రాశి అని అనుకుంటాడట. చూసారా భార్యాభర్తలు ఎంత ఆనందపడుతున్నారో. అలాగే ఈంకార మంత్రోజ్వల అమ్మవారిని ఆ యొక్క మణి దీపములో పక్షి బృందములు అన్నీ కూడా హ్రీం 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 అని జపిస్తూ ఉంటాయి. అందుకే అమ్మవారు చుట్టూ ఆట ఆ యొక్క హ్రీంకార నాదం వస్తుందట. శ్రీచక్రాంకిత బిందు మధ్యే శ్రీమద్భవనాయకం అన్నట్లుగా ఆ తల్లి అక్కడ ఉన్నదాట. అందుకనే మధుర మీనాక్షి అమ్మవారికి అంత అందమైనటువంటి కట్టడములు పాండ్యరాజు ఎందుకు కట్టించాడు అంటే అమ్మ, మీనాక్షి అమ్మవారిని పాండ్యరాజు వాళ్ళ వంశము అందరూ కూడా ఆడపడుచు కింద కొలుసుకునేవారట. అమ్మవారి కుటుంబం వాళ్ళతో మాట్లాడేదట.
మీనాక్షి అమ్మవారు. ఆడపడుచు అంటే ఎవరు చెప్పండి? మనకు నలుగురు అన్నదమ్ములు ఉండి ఒక చెల్లెలు అక్క ఉందనుకోండి, ఆడపడుచు. అందుకనే పాండ్యరాజు అమ్మవారిని అమ్మలా కాకుండా తన తోబుట్టువులాగా చూసుకుంటూ అంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని కట్టించాడు. ఎత్తైనటువంటి గోపురాలతో, శిల్ప కళతో తన సోదరునికి నేను ఇస్తున్నటువంటి ఆస్తి అని పాండ్యరాజు అంతటి దేదీప్యమైనటువంటి ఆ గుడిని కట్టించాడు. అందుకే పాండ్యరాజు ఎప్పుడు కూడా మీనాక్షి అమ్మవారి యొక్క మాట ఏనాడు కూడా జవ దాటేవాడు కాదట. అంటే పాండ్యరాజు మీనాక్షి అమ్మవారిని అంత ప్రేమతో కొలిసేవాడు. ఆ తల్లి వాళ్ళ ఇంటిలో ఒక తోడబుట్టినటువంటి స్త్రీలాగా తిరిగేసేది ఆ ఇంటిలో. ఇది పాండ్యరాజుకి ఆ యొక్క మీనాక్షి అమ్మవారికి ఉన్నటువంటి సంబంధం. అక్కడ శంకరులు అలా బయలుదేరారు. ఇక్కడ మీనాక్షి అమ్మవారి యొక్క వైభవం ఇలాగుంది. ఇక్కడ పాండ్యరాజుకి మీనాక్షికి ఉన్నటువంటి రిలేషన్ అలాంటిది. అందుకే ఆ రోజుల్లో ఆ దేశాన్ని పాలించినటువంటి గొప్ప రాజులలో పాండ్యరాజు ఒకడు. మరి ఇంత సౌందర్య రాశి, ఇంత శాంతిమూర్తి ఇలాగ అయిపోవడం ఏంటమ్మా అంటే చూడండి, పగలంతా కూడా ఎంతో సాత్విక రూపిణితో ఉంటూ రాత్రి రైతుల్లోకి నిశాచర రూపం ఏంటమ్మా అంటే రెండు ఉన్నాయా? ఉన్నాయి. మీలోనూ కూడా రెండు ఉన్నాయి. మీరు ఆనందంగా ఉన్నారనుకోండి, మనసు ఉల్లాసంగా ఉందనుకోండి, మీ ఇంటికి ఆడపడి వచ్చిందనుకోండి, వదినా రారా, ఎప్పుడు వచ్చావు, ఇప్పుడే దిగావా, పిల్లలు బాగున్నారా, అమ్మాయి బాగుందా అని చక్కగా ఆనందంగా కుశల ప్రశ్నలు వేస్తాం. ఈ ముఖము మందే కదా. కొన్ని రోజులు పోయిన తర్వాత మూడు పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లో సాగు పారేసుకొని కొట్టుకు చచ్చిపోయి ఇలాంటి టైంలో ఉన్నప్పుడు ఆడపడుచు వచ్చిందనుకోండి, వదినా అందనుకోండి, వీరేమంటారు, వదిలేదు నా దరిద్రం కొట్టి ఇలా ఏడుతుంది, ఇదిగో మీ అన్నయ్య చూడు సాగు కొట్టి చెత్త కొట్టేసాడు, నాశనంగా బాడీ చేసేసాడు, ఉన్నది ఒకే ఒక తాడు ఉంది, ఇది కూడా ఇచ్చేయమంటున్నారు. ఇలాంటి దరిద్రులు చేసుకున్నాను నేను. మళ్ళీ ఆడపడుచు తిరగబడ్డమా లేదా? మళ్ళీ రూపం మారిపోయిందా లేదా? రెండు నీవే కదా. అప్పుడు నీ మనసు ఆనందంగా ఉంది, ఆనందంగా పలకరించే వదిన్ని ఈ రోజు నీ మనసు రౌద్రంతో ఉంది, తామసకంతో ఉన్నది. అదే ఆడపడుచు మీద తిరగబడిపోయావు. ఒక మీ గొడవకి ఆడపడుచుకి సంబంధం ఏంటి? అప్పుడు వచ్చినట్టు ఇప్పుడు వచ్చింది, అంతే కదా. అలాగే ఇంత అందమైనటువంటి తల్లి మరి ఆ రాత్రి సమయంలో అలా తినేయడం వల్ల అది ఒక మచ్చగా ఉండిపోయింది. ఆ సీన్ని అక్కడ కట్ చేస్తే, ఆ మధుర మీనాక్షి టెంపుల్ కూడా అలా వదిలేస్తే, ఇక పాండ్యరాజు తన యొక్క కోటలో కూర్చుని ఉన్నాడు. ఏం చేస్తున్నాడట అతను? అమ్మలో ఉండేటువంటి తామస శక్తిని తీసేయాలని దేశాల నుంచి వచ్చినటువంటి పూజారుల్ని, మంత్రవేత్తల్ని, తంత్రవేత్తల్ని అందరినీ కూడా రప్పించి అమ్మలో ఉండేటువంటి తామస శక్తిని తీసేయాలని అతను చెయ్యినటువంటి ప్రయత్నమే లేదు. తన ఇంటి ఆడపడుచు ఇలాగ అయిపోతే మచ్చ తనకే కదండి. దేశాల నుంచి రప్పించాడు. ఎంతో మంది ఉదయం మొదలుపెట్టి రాత్రి వరకు ఆ యజ్ఞ యాగాది క్రతువులు ఆ దేవాలయంలో చేస్తూ ఉంటే, అదిగో రాత్రి సమయం అవుతుల్లోకి అమ్మవారిలో ఉండేటువంటి ఈ నిశాచర రూపం వచ్చేసి ఆ యజ్ఞ యాగాల క్రతువులను చేస్తున్నటువంటి వాళ్ళని ఎంతో మందిని తినేయగా మిగిలినటువంటి వాళ్ళు బతుకు జీవుడాన్ని పారిపోయి పాండ్యరాజు యొక్క నగరానికి వచ్చి ఇలా సమావేశమై కూర్చున్నారు. అందుకే పాండ్యరాజు అనుకుంటున్నాడట, ఏం చెయ్యాలి, ఎంతమందిని నేను ఇలా బలివ్వాలి, నా రాజ్యంలో ఎంతమంది ఇలాగ అమ్మకు బలైపోతారు, నేను ఏం చేయమంటారా అని చెప్పేసి వాళ్ళందరినీ అడిగినప్పుడు
ఈ యోధాని యోధులందరూ కూడా 2 మాటలు చెప్పారు. మహారాజా, మీరు ప్రజలు ఈ ఊరిని ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఒక మార్గం, ఎవరు లేకుండా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, ఇది ఒక మార్గం. లేదు, ఆవిడ 12 గంటలు బాగుంటుంది కాబట్టి 12 గంటలు బాగోట్లేదు కాబట్టి సాయంత్రం అవుతుల్లోకి ఎవ్వరూ కూడా బయటికి రాకూడదు. ఆ తల్లి దగ్గర ధర్మం ఉందండి. ఇదిలోకి వచ్చేవాడినే తినే తప్ప ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి అవన్నీ తినేది కాదు. ఇది ఆవిడ దగ్గర ధర్మం. పొరపాటుగా ఎదురు పడితేనే, లేదనుకోండి ఎక్కడ ఆహారం, ఎక్కడ ఆహారం, ఎక్కడ ఆహారం, ఎక్కడ అంటూ తిరిగేది. అదే సూర్యుడిగా ఉదయిస్తున్నాడు అనుకోండి, ఈమెలో ఉండే తామస శక్తి మాయమైపోయి శాంతి రూపం వచ్చేసి మళ్ళా గుళ్ళో కూర్చుంది. ఇది విషయం. అందుకని మీరు 6 దగ్గర నుంచి ప్రాణం పోయినా, పురుడు వచ్చినా, కప్పు వచ్చినా బయటికి వెళ్ళకుండా ఉండడం 2వ మార్గం అని అర్హర్ లాంటి మహాపురుషులందరూ కూడా చెబితే ఆయన ఇదే కరెక్ట్ అనుకొని మరుసటి రోజున ఒక రాజశాసనం చేస్తాడు. ఎవరు కూడా సాయంత్రం 6 ఇంకా నగరం నుంచి బయటకు రాకూడదు, ఇది రాజశాసనము అని పాండ్యరాజు తన యొక్క మహల్లో ఇలాంటి సమావేశం జరిగింది. చివరిగా అక్కడ సీన్ కట్ చేస్తే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మవారి గుడిలో అమ్మవారి పక్కన ఉన్నారు. ఎవరంటే ఆయన భర్త సుందరేశ్వరుడు అనేటువంటి నామంతో అమ్మ పక్కనే ఉన్నారు. చూసారా, 3 మనుషులు, వాళ్ళ ఆలోచనలు. ఇప్పుడు 4వ ఆయన పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అనుకుంటున్నాడటండి, క్షేత్రపాలకుడైనటువంటి ఈ సుందరేశ్వరుడు జరుగుతున్నదంతా సాక్షిభూతంగా చూస్తూ ఉండిపోయాడు. తన భార్య ఇలాంటి నిశాచర రూపము దాల్చి ఇలా తినివేస్తూ ఉంటే ఆయన గుడిలో సాక్షిగా ఉండిపోయాడు. ఆవిడ కోపం చేసేది ఎంత ప్రతిభతో చూడండి. 3 గ్రామ సంచారంగా బయలుదేరేటప్పుడు ఆమె పైకి లెగిసి 2 అడుగులు ఎదరికేసి పక్కనున్నటువంటి సుందరేశ్వరుని భర్తనే మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కారం పెట్టి నేను సంహార కార్యక్రమానికి వెళ్తున్నానని చెప్పేది. పైగా ఆయన ఎక్కడికి వెళ్తుందని దీవిస్తాడు. ఆయన పెళ్ళం మనుషులు తిన్నాక వెళ్తుందంటే ఆయనకి బాధే కదా, భక్తులు తినేస్తుందంటే బాధే కదా ఆయనకి కూడా. కానీ అంత గౌరవం పాటించేది ఆవిడ. కానీ ఇవన్నీ చూస్తూ సాక్షిభూతంగా ఉండిపోయాడు. కానీ నిజానికి ఆమెలో ఉండేటువంటి మితిమీరినటువంటి అహాన్ని, తామసాన్ని శంకరుడు అదుపు చేయగలడు, తీసేయగలడు. కానీ ఎందుకు చెయ్యలేదు? ముక్కంటికి సాధ్యము కానిటువంటిది ఏది సృష్టిలో లేదు. కానీ ఆయన ఎందుకు తెలియలేదు? తన శరీరంలో ఉండేటువంటి అర్ధ భాగాన్ని తానే అవమానం చేస్తే, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఎలా గట్టి కొట్టుకున్నాను, దెబ్బ నాకు తగిలిందా మీకు తగిలిందా? కానీ ఆ తల్లి ఎవరండి? ఆయనలో అర్ధ భాగం. ఆయన గట్టిగా తల్లిని కొడితే ఆయన కొట్టుకున్నట్టే, ఆమెని చిన్న కూర్చున్నట్టే. కానీ అలా చేసినట్టయితే బాహ్యలోకానికి సులకనైపోతుంది ఆ తల్లి. చూడండి ఆయన ఎంత మంచి భర్త చూడండి. నేను ఆమెను అలా అదుపు చేయనట్టయితే మళ్ళా అమ్మవారు ఎవరండి? 3 కోట్ల మంది దేవతలకి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. దేవతలు మొత్తము ఆది దంపతుల యొక్క మొక్కు తీర్చుకోవాలంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆది దంపతులు కాదు, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఆది దంపతులు కాదు. ఆది దంపతులు ఎవరయ్యా అంటే పార్వతీమాత పరమేశ్వరుడే ఆది దంపతులు. కానీ తను తల్లిని అలా అదుపు చేసినప్పుడు, అలా దండించినప్పుడు 3 కోట్ల మంది దేవతలకి తల్లి సునకమైపోతుంది అని పరమేశ్వరుడు సాక్షిభూతంగా అలా ఉండిపోయాడు. ఇక పరమేశ్వరుడు అనుకుంటున్నాడట,
తన దేవిలో ఉండేటువంటి తామస ప్రవృత్తిని మానిపించడానికి ఇది ప్రస్తుత తరుణం కాదు. దీనికి నా అంశతో ఒకడు జన్మించాలి, వారు మాత్రమే ఆ తల్లిని అదుపు చెయ్యగలరు అని పరమేశ్వరుడు ఇక్కడ ఇలా సంకల్పించుకుని సాక్షిభూతంగా ఆ గుడిలో అలాగే ఉండిపోయాడు. చివరిగా కాలమమ్మ చాలా గొప్పదమ్మ. కాలపురుషునికి స్వర పర భేదం లేదు. ఈ కాలంలోనే ఏది జరిగింది కాలంలోనే జరుగుతుందమ్మా. ఈ కాలానికి ఒక పురుషుడు ఉన్నాడు. ఈ కాల పురుషుడు తను తీసుకునేటువంటి నిర్ణయాలు మంచైనా చెడైనా చెడ్డైనా మానవులైనా దేవతలైనా తల ఉంచి ఉండవలసిందే గాని కాలానికి ఎవరు ఎదురు వెళ్ళలేరు. అందుకే కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు అంతటి వాడే కాలంలో ఒక వ్యక్తి రావాలి అనుకొని మౌనంగా ఉండిపోయాడు. ఇది ఆనాడు శంకరులు అక్కడ బయలుదేరేటువంటి నాటికి మధురలో జరుగుతున్నటువంటి ఈ 4 ఘట్టములు. అదిగో శంకరులు బయలుదేరారు, వచ్చే వారం మధుర వస్తాడు. మధురలో ఏం జరుగుతుందనేటువంటిది మళ్ళా వచ్చే వారం మాట్లాడుకున్నాం. సర్వం శ్రీ కనకదుర్గ పరబ్రహ్మార్పణమస్తు. హరి ఓం. ఓం శక్తి.